ఎంతో మంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన గురువు ఆయన. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నత శిఖరాలు అధిరోహిస్తూ ఉంటే చూసి ఆనందించేవాడు. సార్, మేం ఫలానా ఉద్యోగం చేస్తున్నాం, మా జీతం ఇంత అని చెబుతూ ఉంటే పొంగిపోయేవాడు. తన బిడ్డను కూడా ఆ స్థితిలో చూసుకోవాలని కలలు కన్నాడు. కష్టపడి చదివించి విద్యాబుద్ధులన్నీ నేర్పించారు. కానీ ఏం చేస్తాం, ఆ పండిత పుత్రుడు మాత్రం అంత మెరిట్ స్టూడెంట్ కాలేకపోయాడు. మరి ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్న ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు ఏం చేశాడు? మానసిక వేదనతో ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. పూజ్యులైన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకు ఇవే మా చివరి నమస్కారాలు. నేను, నా భార్య శారీరకంగానూ మానసికంగానూ బలహీనులుగా మారిపోయాం. అమాయకుడైన నా కుమారుడు సాయి సుకృత్ భవిష్యత్తుపై బెంగతో మేం బలవన్మరణానికి పాల్పడుతున్నాం. మా ముగ్గురి చావుకు ఎవరూ బాధ్యులు కారు. ఇది ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు రాసిన సూసైడ్ లేఖ. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన అనుభవం అతని సొంతం. పిల్లలు లేకపోయినా ఓ బిడ్డను దత్తత తీసుకుని పెంచుకొని పెద్ద చేసేంత ధైర్యమున్నా అతడిని ప్రయోజకుడిగా తీర్చిదిద్దలేకపోయానన్న బెంగ మాత్రం అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. వృద్ధాప్యంలోకొచ్చాం. తమ తర్వాత కొడుకు భవిష్యత్ ఏంటన్న ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. క్షణికావేశంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు భార్య, కుమారుడితో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరుకు చెందిన చీరాల మధుసూదన్ రావు సెకండరీ గ్రేడ్ టీచర్. 5 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. భార్య రత్నావళి, కుమారుడు సాయి సుకృత్తో కలిసి ఉంటున్నారు. మధుసూదన్ రావు దంపతులకు పిల్లలు లేకపోవడంతో సుకృత్ను పెంచుకున్నారు. బీటెక్ చదివిన సుకృత్ కొంత అమాయకుడు. తిరుపతిలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఆ కంపెనీ వేతనం చెల్లించకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు మధుసూదన్ రావు అక్కడికి వెళ్లి ఆరా తీయగా కుమారుడి పనితీరు బాగా లేదని, వచ్చి సర్టిఫికెట్లు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఆ తల్లిదండ్రులు తీవ్ర వేదనకు గురయ్యారు. కుమారుడిని తాము అనుకున్న స్థాయిలో పెంచలేకపోయామని, మానసిక సంఘర్షణకు లోనై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాము చనిపోతే బిడ్డ భవిష్యత్ ఏమైపోతుందోననే బెంగతో అతన్ని కూడా తమతోనే తీసుకెళ్లాలనుకున్నారు. ముందుగా కుమారుడిని ఆత్మహత్యకు సిద్ధం చేసిన ఆ తండ్రి ఎలా ఉరివేసుకోవాలో కూడా చెప్పడం విషాదకరం. కుమారుడి కాళ్ళు చేతులు కట్టేసిన మధుసూదన్ రావు అరవకుండా నోటికి వస్త్రం సైతం కట్టాడు. ఉరితాడు మెడకు బిగించి ఒక్కో అడుగు పక్కకు వేస్తూ చివరగా దూకయ్యమని చెప్పడం ఆ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. భార్య కూడా పసుపు కుంకుమలతో ముత్తైదువుగానే చనిపోవాలని భావించి పెద్ద బొట్టు పెట్టుకుని మరీ ఆత్మహత్యకు సిద్ధమైంది. భార్య చనిపోయిన వెంటనే మధుసూదన్ రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోవడానికి ముందే సూసైడ్ లెటర్ రాసిన మధుసూదన్ రావు తమ దహన సంస్కారాలకు అవసరమైన డబ్బులు కూడా చెల్లెలి ఖాతాలో వేశాడు. అలాగే తాను సంపాదించిన ఆస్తులు ఎవరెవరికి చెందాలో కూడా ముందుగానే రాసిపెట్టాడు. రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు గారు, వాళ్ళ భార్య రత్నావళి, అలాగే వాళ్ళ అబ్బాయి సాయి, ముగ్గురు కూడా నైట్ హ్యాంగ్ చేసుకొని సూసైడ్ ఇంట్లోనే హ్యాంగ్ చేసుకొని చనిపోయారు. మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రావడము ఇక్కడంతా కూడా చూసాము. ఒక సూసైడ్ నోట్ కూడా వాళ్ళు రాసుకున్నారు. అట్లానే మా కుమారుడు కూడా శక్తివంతుడిగా లేడు, ఫ్యూచర్లో ఎలా బతుకుతాం అనేది మాకు అర్థం కావట్లేదు, దాంతో మేము బిల్డింగ్తోనే చనిపోతున్నామని చెప్పి రాసి వాళ్ళ ప్రాపర్టీస్ ఎవరెవరికి బంధువులు ఎవరెవరికి చెందాలి ఒక వీలునామాల దాంట్లోనే రాసి ముగ్గురు కూడా సంతకాలు పెట్టున్నాయి. కుమారుడి భవిష్యత్తుపై బెంగతోనే విశ్రాంత ఉపాధ్యాయుడి కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఒకే ఇంట్లో ముగ్గురు ఉరివేసుకుని విగతజీవులుగా మారిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.